కేంద్రానికి సత్తా ఉండి ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది. పీఓకేను వెనక్కి తీసుకునే అవకాశాన్ని వదులుకున్నారు. గడిచిన 11 సంవత్సరాల్లో ఆర్థిక స్థితిని, చట్టాలను మోదీ నాశనం చేశారు. సామాజిక న్యాయ సమర భేరిలో మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు. రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్టు పదాలు తొలగించి చూడండని బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు సవాల్. కార్యకర్తల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందని వెల్లడి. ఇంకా నయమే, నాయకుల వల్ల అయిందని అంటే ఇంకా ఘోరంగా ఉంటుండే. కార్యకర్తలు చేసిన పోరాటము, లేకపోతే ఎవరైతే కొంత మాలాంటి వాళ్ళు కొంతమంది పనిచేయడం వల్ల 100 మందో 200 మందో ఆయా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న కొన్ని వందలాది మంది ప్రశ్నించే గొంతుల వల్ల వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడిది ఇసుమంతైన కష్టం కూడా ఇందులో లేదు. కేంద్ర ప్రభుత్వానికి సత్తా ఉండి ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేదని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పెహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్పై చర్యలను మధ్యలో వదిలేయడంతో పీఓకేను వెనక్కి తీసుకునే అవకాశాన్ని వదులుకుందని విమర్శించారు. పెహల్గాం ఘటన జరిగినప్పుడు ప్రధాని మోదీ ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడలేదని, ఆయనకు ప్రతిపక్షాలంటే భయమని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, యువత, రైతులు ఒక్కటైతే ఢిల్లీ నుంచి మోదీ, అమిత్ షా పారిపోతారని, అక్కడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పెహల్గాం ఇష్యూ తర్వాత జరిగిన యుద్ధంలో 2 రకాల చర్చలు ఉన్నాయి. ఒక చర్చ ఏంది, అరే అంది వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు, మధ్యలో యుద్ధాన్ని ఎందుకు ఆపారు, ట్రంప్ చెప్తే మనం వినాలనా అనే ఒక చర్చ చాలా బలంగా వచ్చి కేంద్రం మీద కొంత నెగిటివిటీ స్టార్ట్ అనే మాట వాస్తవం. అందులో రెండో ఆప్షన్ ఏం లేదు. ఎందుకు ఆపిరు, దేనికోసం ఆపిరు అన్నది ఒక చర్చ. అదే సమయంలో ఇంకొక చర్చ ఏంది, ఒకవేళ కాంగ్రెస్ ఉంటే ఈ మాత్రమైనా చేసేదా అన్న చర్చ కూడా ఉన్నది. రెండు రకాలుగా ఉన్నాయి. అల్టిమేట్గా ఏంది, అల్టిమేట్గా మొత్తం ఓవరాల్గా అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి, మనకున్న చిత్తశుద్ధి, ఇవన్నింటి మీద ముందుకు వెళ్ళాలా, అక్కడే ఆగిపోవాలా, వెనక్కి రావాలన్నది డిపెండ్ అవుతుంది. మొన్న జరిగింది అదే, కాంగ్రెస్ ఉన్నా ఇంకెవరున్నా జరిగేది కూడా అదే. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ఖర్గే ప్రసంగించారు. దేశంలో మోదీ మన్ కీ బాత్ అంటుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దిల్ కీ బాత్ చెబుతోంది, కామ్ కీ బాత్ పేరిట పనులు చేస్తోంది. ప్రధాని మోదీ గత 11 సంవత్సరాల్లో దేశ ఆర్థిక స్థితిని, చట్టాలను నాశనం చేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప చేతలు లేవు. రాహుల్ గాంధీతో కలిసి కార్యకర్తలందరం పోరాడి దేశాన్ని రక్షిస్తాం. ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పే అబద్ధాలపై అప్రమత్తంగా ఉంటూ కాంగ్రెస్ను, కార్యకర్తలు మరింతగా బలోపేతం చేయాలి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీ పరిస్థితి ఏంది? ఇవాళ మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. ఇవాళ తెలంగాణలో మీ పరిస్థితి ఏంది? ఎందుకు 16-17 నెలల్లోనే ఇంత వ్యతిరేకతను ఎందుకు మూట కట్టుకున్నారు? కారణం ఏంటి? మీ నాయకులు కారణం. మీ నాయకులు కోవట్లుగా మారిర్రా? మీ నాయకులు పనిచేయలేకపోతున్నారా? మీ నాయకులు తన్నుకొని చేస్తున్నారా? ఇవన్నీ కారణాల చేత మీరు తెలంగాణలో మళ్ళీ వచ్చే 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ అధికారంలోకి వస్తామా రామా అన్న ఒక క్వశ్చన్ మార్క్, ఒక సందిగ్ధత ఎందుకు నెలకొంది? ఫస్ట్ మీరు దాన్ని ఆలోచించండి. అధికారం వచ్చిన రాష్ట్రాల్లో మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారో ఆలోచించండి. ఆ 100 సీట్లకు ఒక్కటి తగ్గదట. రేవంత్ రెడ్డి అంటుండు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించే పూచీ నాది. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. సామాజిక న్యాయ సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖర్గేజీ, ఈ వేదికపై నుంచి నీకు మాట ఇస్తున్నా, రానున్న ఎన్నికల్లో 15 మంది ఎంపీలను, 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటాం. మరి మొన్న అధికారంలోకి వచ్చారు కదా, మరి మొన్న ఎందుకు 8 ఎంపీ సీట్ల దగ్గరనే ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? దీనికైతే మీరు ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకొని, రివ్యూ పెట్టుకొని, ఎక్కడెక్కడ ఏం లోపం జరిగిందో ఏమైనా గమనించారా? ఏమైనా చేజేతులారా వచ్చే సీట్లను కూడా మీరు వదులుకున్నారు కదా. ఎగ్జాంపుల్స్తో సహా మనం చెప్పొచ్చు. మెదక్లో పరిస్థితి ఏంది? క్యాండిడేట్ని పెడితే లాస్ట్ వరకు ఆయనకి మద్దతు ఇవ్వకపోతే, లాస్ట్ వారం రోజులలో హడావుడి చేస్తే మీకేం లాభం? అవతల పార్టీ అని గెలిచే మీ పనితీరే తనక దస్తిరాడా. చేవెళ్లలో ఒకరికి టికెట్ ఇవ్వాల్సింది, రంజిత్ రెడ్డి డీల్ ద్వారా వచ్చిన 450 కోట్ల రూపాయలు, 100 కోట్లు, మల్కాజీలో 100 కోట్లు ఖర్చు పెట్టిస్తే కొంత లోపలేసుకుంటుంది. ఎవరితో ఒప్పందం చేసుకున్నారో ఏమో తెలియదు. మొత్తానికి ఈడున్న క్యాండిడేట్ని అడు పెడితే, ఆడున్న క్యాండిడేట్ ఇంకో దగ్గర పెడితే 2 వీక్ని. మరి ఇవన్నీ ఎవరు చేసినారు?
ఇప్పుడు 8 ఎంపీ సీట్లు గెలిచారు. మొత్తం అంతా మొత్తం 8 బీజేపీకి అప్పచెప్పారు. ఖతం అయిపోయింది. ఒకటి ఎంఐఎం పోయింది. మొత్తం 17 స్థానాల్లో. మరి ఈసారి గెలవలేకపోయినారు. వచ్చేసరికి 15 ఎంపీ సీట్లు ఎట్లొస్తాయి అనుకుంటున్నారు? 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారట. ఇప్పుడున్న మంత్రుల్లో ఎంతమంది గెలుస్తారు అది చెప్పండి. ఇప్పుడున్న మంత్రుల్లో ఏ మంత్రి చక్కగా పనిచేస్తుండ్రు, ఏ మంత్రి గెలిచే అవకాశం ఉంది? అసలు ఎమ్మెల్యేల మీద ఒక రివ్యూ పెట్టి ఎమ్మెల్యేలు అందరూ ఎవ్రీడే వచ్చినా కూడా కలవడానికి ఏమైనా ప్రయత్నం ఉందా? చాలామంది ఎమ్మెల్యేలు నాతో చెప్తున్నారు 6 నెలల నేను ముఖ్యమంత్రి కలవకాని ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఓ జిల్లాకు పోతే 6 నెలలైంది నేను కలవక అంటున్నాడు. ఈ మధ్య మళ్ళీ కలుస్తున్నాడు. మరి ఎందుకు ఈ పరిస్థితి? అసలు ఎమ్మెల్యేలు ఎక్కడ అవినీతికి పాల్పడతలేరా? ఎమ్మెల్యేల మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందా గ్రామాల్లో, రూరల్లో? తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 100 ఎమ్మెల్యే సీట్లకు ఒక్కటి తగ్గినా నన్ను అడగండి అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2023లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చి నిలబెట్టుకున్నానని గుర్తు చేశారు. ఇది దయచేసి మీ పాత్ర సరే ఎంతో కొంత మీ మాటలు మీ స్పీచ్లతో ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ లీడర్ల పాత్ర నేను అంటున్నా ఒక 10% కూడా లేదయ్యా స్వామి. దయచేసి దీన్ని యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. అప్పుడు కానీ మీరు ఈ భూమి మీద ఉండరు. మీరు మేమే అధికారంలోకి వచ్చిన మమ్మల్ని చూసే ఓటేసారు జనం, మేమే పోరాడినామని అంటే జనాలు తూ అంటారు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది అధికారం? 100 ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉందా? దయచేసి కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. 100 ఎమ్మెల్యే సీట్లు ఒకవేళ ఎలక్షన్లు పెడితే వచ్చే అవకాశం ఉందా? లేదు 2028, 29లో పెట్టే ఎలక్షన్లో 100 వచ్చే అవకాశం ఉందా? 15 ఎంపీ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? ఏమైనా చేంజెస్ చేసుకుంటారేమో అన్న కోణంలో మేము మాట్లాడుతున్నాం. ఏమైనా చేంజెస్ చేసుకుంటారేమో అని. మీకు ఇంకా అవకాశం ఉంది. 1.5 year అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాల అద్భుతమైన అవకాశం ఉంది. ఆ చేంజెస్ ఎక్కడ కనబడట్లేదు. నిన్న రోషయ్య బర్త్డేని ఘనంగా జరపండి అంటున్నాడు. తెలంగాణలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గర నుంచి, కేశవరావు జాదవ్ దగ్గర నుంచి ఎంతమంది, నా వెనకాలన్న ముచ్చర్ల సత్యనారాయణ గారి దగ్గర నుంచి, అదే వైశ్య కమ్యూనిటీ నుంచి ఎంతోమంది ఉన్నారు కదా. భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ కోసం చాలా గొప్పగా పనిచేసిన ఆయన వైశ్య కమ్యూనిటీ. ఆయన విగ్రహం పెట్టండి. విగ్రహం రోషేది పెట్టి ప్రతి సంవత్సరం అట పండగలాగా జరుపుకోవాలని జీవో ఇస్తారు. నిన్న జీవో ఇచ్చారు. ఆయన తెలంగాణకి పచ్చి వ్యతిరేకి, తెలంగాణ వద్దు అని చెప్పిన ఆయన ఓపెన్గా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తెలంగాణ రావద్దు, నేను ఉండగా బిల్లు పెట్టవద్దు, బిల్లు పెట్టాలని అనుకుంటే నన్ను ఉడబికి అవతల పడండి అని చెప్పిండు. ఓపెన్గా మాట్లాడిందే కదా ఇది. ఒక్కసారి ఈ బయట వినండి ఏమన్నాడు రోషే ఆనాడు. డిసైడ్ చేయవలసింది మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు విభజన కనుక అయితే మీరు వేరే వాళ్ళని పెట్టుకొని చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. యాజ్ ఏ ముఖ్యమంత్రిగా విభజన వద్దు అని చెప్పాల్సింది మీరు విభజన చేసుకోండి వేరే అని చెప్పడం అంటే వద్దు అని చెబుతూ నేనున్నంత వరకు విభజన కుదరదు, నన్ను అక్కడ కూర్చోబెట్టి విభజన కుదరదు. ఆపే శక్తి మీకు అప్పుడు ఉందనిపించలేదు సార్ ముఖ్యమంత్రిగా? నేను అంతటి అయిపోయా, విభజన వద్దు, నేను ఉండగా చేయొద్దు అని చెప్పినాను, క్లియర్గా చెప్తున్నాను. మరి ఆయన తెలంగాణలో విగ్రహం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ రాష్ట్రం డివైడ్ అయింది, అక్కడ పెట్టుకుంటారు. ఇంత గొప్పగా అసలు జీవో ఇచ్చి ప్రతి సంవత్సరం చేయాలన్న ఆలోచన ఎవరు మీకు ఇచ్చింది? నేను మళ్ళీ అదే అంటున్నా, కమ్యూనిటీ మీద ఇక్కడ మళ్ళీ ఎవరు కోపం వ్యక్తం చేయదు, తప్పది. ఒకవేళ అదే కమ్యూనిటీలో తెలంగాణ కోసం పనిచేసిన భూపతి కృష్ణమూర్తి గారు ఇంకా 1-2 పేర్లు ఉన్నాయి, వాళ్ళ విగ్రహాలు పెట్టండి. తెలంగాణ ప్రజలు వాళ్ళని కీర్తిస్తారు, వాళ్ళ ఆశయాల కోసం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సో 100 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలుస్తామని అంటున్నారు జనాలు. కాంగ్రెస్ పోరాడడం వల్ల రాలేదు, కేసీఆర్ మీద వ్యతిరేకతతో మీకు అధికారం వచ్చింది అంటుంది. ఇది 100% వాస్తవం, 100% వాస్తవం. కేసీఆర్ సరిగ్గా పనిచేసి ఉంటే తెలంగాణ సోయి కొంచెమన్నా ఉద్యమంలో ఉన్నది ఒక 10% అయినా ఆ సోయి ఉండి పనిచేసి ఉంటే, ఆ కొడుకు కూతుర్ని రానియకుండా వాళ్ళ నాన్న అమెరికాలో ఆ గిన్నెలు దొంకునే పనిలోనే ఉంచి ఉంటే ఇవాళ రాష్ట్రం బాగుపడేది. ఇంకో 2-3 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేటోడు. ఏముంది, దొంగల లెక్క, గజ దొంగల లెక్క తయారయ్యారు, దేశాన్ని దోసుకదింది రాష్ట్రాన్ని.
దాన్ని భరించలేక ప్రజలు ఆల్టర్నేట్ ఏది ఉంటే దాని వైపు వెళ్ళారు. అది కాంగ్రెస్ కనిపించింది, కాంగ్రెస్ కోటేశారు. 100 వస్తాయా వందనాలట యాదగిరి. 10 కూడా రావు. బండి సంజయ్ వల్ల వచ్చిందట. బండి సంజయ్ వల్ల కాంగ్రెస్ ఎందుకు వస్తుంది? రేవంత్ రెడ్డి చెప్తుంది సీట్స్ పెరుగుతాయి, 153లో 100 వస్తాయని చెప్తున్నాడు. 153లో 100 కావచ్చు. 100 ఎట్లా? 100 ఏ రకంగా వస్తాయి? ఒకవేళ వీళ్ళు ఇట్లనే పని చేసుకుంటూ పోతే 100 వస్తాయా? వీళ్ళు ఇట్లనే తన్నుకుంటా ఉంటే 100 వస్తాయా? కార్యకర్తల్ని పట్టించుకోకపోతే 100 వస్తాయా? కార్యకర్తలు పనిచేస్తారా? టీఆర్ఎస్ను చూడలేక కాంగ్రెస్ కేసినాం, 30 వస్తాయి, 99 వస్తాయట. నో, తెలంగాణ వ్యతిరేకి సీఎం సీట్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఎవరి స్టేటస్ ఉంటే ఏంటి, ఎవరి స్టాచ్యూ ఉంటే ఏంటి? ఇది బిగ్గెస్ట్ జోక్. బీఆర్ఎస్కి కాంగ్రెస్ ఏం తేడా లేదు, ఎవరు ప్రజలకు ఏమీ చేయట్లేదు. బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, బీజేపీ 2029లో 100% పొత్తుతో రాబోతున్నాయట. అందులో భాగమే ఇప్పుడు బీజేపీ నామమాత్రపు అధ్యక్ష నియామకం. అఫ్కోర్స్ అయి ఉండొచ్చు. మరో బలమైన రాజకీయ పార్టీ రావాలి. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు తక్షణమే గవర్నమెంట్ జీవో తీసుకురండి. రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్కు కుటీర పరిశ్రమలు స్థాపించుకునే వాళ్ళు నిరుద్యోగులు చాలామంది మీకోసం ఎదురు చూస్తున్నారు. ఏమైందో అది ఎటుపోయిందో. రేవంత్ రెడ్డి గెలవడు, ఎవడు పనిచేయడన్నా కుటుంబ పార్టీలు కాకుండా ఆల్టర్నేట్ పార్టీస్ రావాలి. ఎస్, వైనాట్ 153, వైనాట్ 153 రజనీ అట. ఎస్, న్యూ పార్టీస్ బీసీసీఎం నెక్స్ట్ టైం నో. రఘు గారు 100 రావడం కష్టం. కాంగ్రెస్ బీసీసీఎం వెయిటింగ్ ఫర్ న్యూ పార్టీ ఇన్ తెలంగాణ. అది 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 రావాలి. ఒక ఆల్టర్నేట్ అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే అద్భుతమైన వ్యాక్యూమ్ ఉన్నది. మరి ఆ వ్యాక్యూమ్ని ఎవరు ఫిల్ చేస్తారు, ఎవరు ప్రజల నాయకుడిగా వస్తాడు అన్నది చూడాలి. ఇలా పని చేస్తే రాదు. కాంగ్రెస్కి గల్లంతు. ఉద్యోగులు, టీచర్లు ఓడగొడతారు. 30 కూడా రావు ఇలానే ప్రజాపాలన చేస్తే. టీజీలో దొంగలు పడ్డారు, 104 వస్తాయట. ఎస్, నో. శ్రీకాంతాచారి పెట్టలేదట విగ్రహమా? ఓకే, కొత్త పార్టీ రావాలా? అన్నా, నేను కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ని. కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన పని చేస్తే మళ్ళీ రాదట. వి వాంట్ బీజేపీ అట. బీజేపీ ఆయన అధ్యక్షుడిని అటు అంత గప్చుప్పుగా ఉండే ఆయనని పెట్టింది. ఇంకెక్కడి బీజేపీ, ఎక్కడి కథ? 3 ఏళ్ల దాకా వాళ్ళ పోరాటం లేదు, ఏం లేదు, అంతుతుంది. ఇక బండి సంజయ్ ఉంటే బీజేపీ వస్తుందట. పదవులు తప్ప విద్యా వైద్యం మీద ఏమాత్రం సోయలేని ప్రభుత్వాలు. అంతే. ధర్మ సమాజ్ పార్టీ రావాలి. ఎస్, వైనాట్ 999, సారీ 999 కాదు, 119. 100% కాంగ్రెస్ ఏట. తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. వేణుగోపాల్ గారు పినపాక ఎమ్మెల్యే గురించి మాట్లాడండి. ఏం చేసిండు? మనిషికో ₹1 ఇచ్చినా మన ఆశ తీరదు. రేవంత్ రెడ్డి గారు కవితక్క కలిసి పోటీ చేస్తే వస్తాయట. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అన్న, ఒకసారి తెలంగాణలో స్కూల్ తిరగండి. ఆంధ్ర బార్డర్లో స్కూల్స్, తెలంగాణ బార్డర్ స్కూల్స్ని చూడండి. ఓకే, కంపారిజనా? తప్పకుండా. తీన్మార్ మల్లన్న సీఎం కావాలన్నట. దొడ్డి కొమరయ్య కుర్మ వర్ధంతిని అధికారికంగా ప్రకటించారు. చలో, ఇవి మనకు ప్రధానంగా పబ్లిక్ రియాక్షను. ఈ రకంగా పనిచేస్తే కష్టం అండి. పరిపాలన అనేది ప్రజాపాలన అంటే ప్రజాపాలన లెక్కనే ఉండాలా, ప్రజాపాలన లెక్కనే ఉండాలా. విద్య మీద, వైద్యం మీద, ఉపాధి మీద, వ్యవసాయం మీద పెద్ద ఎత్తున కేటాయింపులు జరగాలి. అది ఆ రంగాలు చాలా కీలకమైన రంగాలు. ఎడ్యుకేషన్ మీద 7% పెడుతున్నాం, వైద్యం మీద గదే 4%. ఇవన్నీ ఏమి చేయకుండా వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ ఆలోచన ఏంటంటే ఎలక్షన్ అన్నది నెంబర్ గేమ్. ఎలక్షన్ నెల రోజుల ముందో, 10 రోజుల ముందో, 15 రోజుల ముందో మనం పంచే డబ్బులతో, మనం ఎత్తుకునే ఎజెండాతో, మనం చేసే స్ట్రాటజీలతో ఎలక్షన్లో ఓట్లు వస్తాయి అన్నది ఈ సోకాల్డ్ పార్టీల యొక్క ఆలోచన. దాన్ని ప్రజలే ఖతం చేయాల. ఇది కాదురా బాబు, మాకు దీనివల్ల కాదు మేము ఓట్లు వేసేది, విద్య ఎజెండాగా ఉంటే, వైద్యం ఎజెండాగా ఉంటే, వ్యవసాయము, ఉపాధి, ఈ రంగాల మీద మీరు ఫోకస్ చేస్తున్నారని మాకు అనిపిస్తే మేము మీకు ఓటేస్తాం అనే ఎజెండాను మనం ఫిక్స్ చేయగలిగితే అప్పుడు పరిస్థితులు మారుతాయి.
స్థానిక ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయండి. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం. అసలు ఈ సమావేశం పెట్టిందే లోకల్ బాడీ ఎలక్షన్స్, భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్స్ గురించి. మొత్తం ఇక్కడ సమావేశంలో ఉన్న ప్రజలు ఎవరంటే మొత్తం గ్రామ శాఖ 12,000 గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల జిల్లా స్థాయి అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాకే స్థానిక ఎన్నికలు. కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి ముఖ్య నేతల చర్చ. రాజ్యాంగాన్ని బీజేపీ రూపుమాపాలను చూస్తోంది భట్టి. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ప్రకటించకుండా, దాన్ని తేల్చకుండా ఎలక్షన్లకు పోతే కాంగ్రెస్కి పెద్ద ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ఎజెండాని ముందుకు తీసుకోవడం అన్నది ఆహ్వానించాల్సిందే. అప్పటిదాకా ఎలక్షన్స్ పెట్టరు అని కనుక ఒకవేళ వాళ్ళు భావిస్తే ఇది మంచి నిర్ణయమే. మరి ఎంత పెంచుతారు, ఏంది, ఎట్లా సాధ్యమైంది అన్నది చూడాలి.